కూర్చున్నా మనం లేకపోతే మేము ఒకటి మొట్టమొదటిగా నేర్చుకోవాలి, రెండో నేర్చుకున్న దాన్ని బట్టి మార్చుకున్న దాన్ని బట్టి వాక్యాన్ని దేవుణ్ణి చేర్చుకోవాలి. ఈ మూడు కూడా ఖచ్చితంగా కలిగి ఉంటే ఆటుపోట్లు ఎన్నైనా సరే, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఏమండి? సరే, ఇక్కడ ఒక మాట మీకు చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 16వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదవండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలబడుడి. తర్వాత స్తోత్రం, భూజనులారా ఆయన సన్నిధిని ఓరుకుని. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆగకుండా చెప్పకూడదా? ఆగకుండా కొట్టండి. తండ్రైన దేవునికి, కుమారుడైన క్రీస్తు ప్రభువారికి, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవునికి, పూర్వము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వేకములకు సకలయుగములకు యుగయుగములకు త్రియేక దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన నామమునకు తగిన మహిమను చెల్లించుడి. ఆయన నామము ఉన్నతమైన నామము, ఆయన నామము సర్వశక్తి కలిగిన నామము. ఇప్పుడు ఈ కృతజ్ఞత కొడుకులో చేయవలసిన పని ఏంటంటే ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని కనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. ఆయన నామం మాత్రమే ఉన్నతమైన నామము కాబట్టి ఆయనను మహిమపరచడానికి ఏం చేయాలి? ఆయనకు చెల్లించవలసిన నైవేద్యం చేతపుచ్చుకుని రండి అంటున్నాడు దేవుడు. ఏమంటే చేరాలి. ఇప్పుడు ఆయనకి రావాల్సిన మహిమ నీ లోపల నుంచి తీసుకోవాలి అని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. నా లోపల నుంచి మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవాలయముగా ఉన్నాము. ఇందులో దేవుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు. ఈ దేవాలయ దేవుడు మన నుంచి ఆయన ఆశించేది ఏంటంటే నైవేద్యం చేతలు పుచ్చుకుని నా నామానికి రావాల్సిన మహిమను మీరు చెల్లించండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ నామము ఏది సర్వసాధారణమైన నామం కాదు. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామం. ఏమండి? ఈ నామానికి కనపరచడానికి ఈరోజు ఈ కృతజ్ఞత కోడికను ఏర్పాటు చేసిన మీ సేవకులు ఏం ఆశించి కాదు, మీరు బలంగా వాక్యములో నిలబడాలి, మీ జీవితాలు కట్టబడాలి, మీ బ్రతుకులు ఉన్నతమైన శిఖరాలకు లేపబడాలి అనే ఉద్దేశంతో ఈ రాత్రి కోడికను ఏర్పాటు చేసిన మీ సేవకులు. ఏమంటే అసలు నేను వస్తూ ఉంటే ఈ రూట్లన్నీ కూడా ఇదే మొట్టమొదటిసారి నేను ఇక్కడ గ్రామంలోకి రావడం. అంటే ఎదురు వరకు వచ్చాం, ఆ జున్నూరుపాలెం వరకు వచ్చి ఉంటాను నేను ఆ మీటింగ్కి. ఇక్కడికి లోపలికి రాలేదు. చాలా కష్టతరమైన పరిస్థితి, చాలా ఇబ్బందిమైన పరిస్థితి. అసలు చూస్తుంటే రూట్స్ అన్ని ఇప్పుడు రాత్రి రావాలంటే చాలా కష్టమైన పరిస్థితులుగా కనబడ్డాయి. ఏదో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళినట్ల అనుభవం కలిగింది. ఎందుకంటే ఈ ప్రయాస ఆయన నామాన్ని మహిమపరచాలి. అదే ఉద్దేశంతో ఇంత దూరం ప్రయాసపడి మీ సేవకులు రావడం జరుగుతుంది. దేవుని స్తోత్ర. మరి ఏదైనా ఒక పిలిపించినప్పుడు ఆయన నామ ఘనత కొరకు మీరందరూ నిలబడి, వారు నిలబడి ఏకాత్మతో, ఏకస్వరముతో, ఏక మనసుతో ఆయన ఆరాధించి కనపరిస్తే, ఆయన మెప్పిస్తే మరి ఆయన రావాల్సిన ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ సమస్తము కానీ మనకి ఇవ్వకుండా ఉంటాడంటారా? చెప్పాలండి, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మొదట చేయవలసిన పని ఏంటంటే ఆయన నామమును మహిమపరచడానికి కొన్ని గంటల మన సాధన అవసరం అండి. కొన్ని గంటలు సాధన అవసరం. ఉదయకాలం నుంచి ప్రేయర్లో ఉన్నా. ఇప్పుడు 52 రోజులు నేను ప్రత్యేకంగా పర్సనల్ 7 hours ప్రేయర్లో కూర్చుంటున్నా. కూడా అక్కడ ప్రేయర్ ముగించుకుని మళ్ళా ఇటు రావడం జరిగింది. ఎందుకు? ఆయన నామానికి చెందవలసిన మహిమను చల్లాలి. మరి ఇది చేయడం లేదండి, చేయటం లేదు. ఆయన వాక్యానికి విలువ పెట్టలేదు. ఈ రోజు అన్ని దొరుకుతున్నాయండి. ఖచ్చితంగా వాక్యం దొరుకుతుంది, సేవకుడు అందుబాటులో ఉన్నాడు. రేపు పొద్దున ఇట్లాంటి ఏమీ జరగవు. అన్ని కూడా క్లోజ్ అయిపోయే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఉన్నప్పుడు ఏం చేయాలి? అందిపుచ్చుకోవాలి కదా. ఏమన్నా అనేక మంది భక్తులు దేవుడి నామాన్ని మహిమపరిచి ఆయన నామానికి రావాల్సిన
మహిమను ఇచ్చి ఉన్నతమైన స్థానాల్లో నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అదే దేవుడు కదా ఇప్పుడు ఉన్నవాడు. మార్పు కలిగిందా? వేరే దేవుడా అప్పుడు? ఆయనే కదా. ఈ రోజుని మీరు ఒక్కొక్కరిగా కూర్చున్న వారు ఒక్కొక్కరిగా కాదు, కానీ కుటుంబాలుగా కూర్చుని కుటుంబాలతో కూర్చుని దేవుడి నామాన్ని మహిమపరచాలి. ఈ రీతిలో మీరు ఉండగలిగితే ఈ రోజునైనా ఈ రాత్రి అయినా, ఏమో నేను వాక్యం చెప్తానో నాకేం తెలియదు కదా, ఇచ్చాడు వచ్చాను చెప్పమన్నాడు చెప్పి వెళ్ళిపోతాను. కానీ ఆయన నామాన్ని మహిమపరచడం కంటే మన ఇంటి పను వంట పను ఆ పను ఈ పను బయటికి వెళ్ళడమో లేకపోతే టీవీ చూడడమో ఇంకోటి మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది సమయం అంతా. కానీ ఈరోజు సమయం వెళ్ళిపోతే రేపొద్దున సమయం ముందుకు తీసుకెళ్ళగలరా? రాగలరా? దినములు చెడ్డ వెగరక సమయాన్ని పోనివద్దు, సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని వాక్యం చెప్తూ ఉంటే ఈ రోజుని అట్లా లేదండి పరిస్థితి. కొద్దిమంది మీరు వచ్చారు, శ్రేష్ఠులు మీరు, రావాల్సిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఈ సమయం ఈ వాక్యం కోల్పోతే రేపొద్దున ఈ మాటలు మళ్ళీ రిఫండ్ అవుతాయా? రాగలవాయి? రావు. అందుకే నైవేద్యం చేత పుచ్చుకుని ఆయన సన్నిధిని రండి అంటున్నాడు. ఏంటి నైవేద్యం? ఏమంటే ఏంటి నైవేద్యం? మీ పాస్టర్ గారు చెప్పాలి, ఒక కోడి ఒకరు తేండి ఒక రోజు, ఒక మేకను ఒకరు తేండి, ఒక ఆవును గుడ్డలో తీసుకురండి అని చెప్పాలి మీ పాస్టర్ గారు. ఒక నిజంగా చెప్తాం, ఒక మేక కొనాలంటే ఎంత అండి? పొట్టేలు కొనాలంటే ఎంత? 10,000. ఆ కోడి కొనాలంటే లేకపోతే ఆవుని తేవాలంటే ఆవుంటి 2 లక్షలు 3 లక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎదురు ఎప్పుడు నైవేద్యాలు అవి అప్పట్లో కాలములు నైవేద్యం చేతపుచ్చుకుని అక్కడికి రావాలంటే ఎంత ఖర్చు? ఈ రోజుని నీ హృదయం అనే నైవేద్యం ఆయనకి అర్పణ కావాలని దేవుడు కోరుకుని రమ్మని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. నీ హృదయం అనే నైవేద్యం కావాలి. ఏదో తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఏదో బలి అర్పించడం అట్లాంటి ఏమీ అవసరంలా అయిపోయింది ఒక బలి. అందుకే నైవేద్యం చేతపుచ్చుకుని రండి అంటే ఏమంటే ఇవాళ చాలా నైవేద్యాలు ఉంటాయి, అవన్నీ వారికి చెందినవి. మన అవసరం లేదు. మనం నైవేద్యంగా మారిపోవాలి, అర్పణగా మారిపోవాలి, సమర్పణగా మారిపోవాలి. మనమే దేవునికి మారిపోవాలి, కానుకగా మారిపోవాలి. దేవుని స్తోత్రం. అది ఇది నైవేద్యం. ఈ నైవేద్యం చేతపుచ్చుకుని దేవుని సన్నిధి పరిశుద్ధ అలంకరణతో రండి అంటున్నాడు కదా. పరిశుద్ధ అలంకరణతో రండి అంటున్నాడు. ఏమంటే లోపల అంతరంగంలో పరిశుద్ధత కలిగి దేవుని పోలికగా మనం ఉన్నాం. ఆ పోలికలో ఉన్న మనము ఆయనను చూపించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరు చూపించేవారుగా ఉండాలి? మనం చూస్తే యేసయ్య లోపల నుంచి మాట తీరులో పద్ధతులు పరివర్తన ప్రతి విషయంలో కూడా ఆయన్ని చూపించారు. మాట్లాడితే ప్రతి ఒక్కరూ కూడా వాక్యమే మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళినా వాక్యంతో జవాబు చెప్పండి, విజయం మీదే. దేవుని స్తోత్రం. వాక్యంతో జవాబు చెప్పగలిగితే కనుక విజయం మనదే. అది పరిశుద్ధ అలంకరణతో రండి అంటున్నాడు. అంటే హృదయంలో అలంకరణ, పై అలంకరణ అయితే ఏమో చీర కట్టుకోండి, రమ్మ చీర కట్టుకోండి, తెల్ల చీర కట్టుకోండి, ఏం కట్టుకోండి, ఇవన్నీ వేరు. లోపల పరిశుద్ధ అలంకరణతో అలంకరించుకున్న సన్నిధిని రండి అంటున్నాడు. మరి చాలా మంది ఈ రోజుని మందిరం అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుసా అండి? ఆదివారం వచ్చేసరికి ఆ రోజే చుట్టాలు వస్తారు. చుట్టాలు వస్తే ఏంటి? తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ రోజునే పెళ్ళు, ఆ రోజునే దినం, ఆ రోజునే ఇంకోటి కార్యక్రమం. కరెక్ట్గా ఆదివారం వచ్చేసరికి తల బాధ వచ్చేస్తాయి, తల నొప్పి వచ్చేస్తాయి, కాలు నొప్పులు వచ్చేస్తాయి, జబ్బులు వచ్చేస్తాయి. ఆ రోజున వచ్చేస్తాయి శాఖలు, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చేస్తాయి. ఏమంటే అన్నిటికీ పొద్దున్న లెక్క అడుగుతాడు. ప్రయాస ఎంత ఆ ఇబ్బందుల దేవుని సన్నిధిలో రండి, నైవేద్యం చేతపుచ్చుకున్న ఆ నామాన్ని మహిమపరచండి. నేను స్వస్థపరిచి యెహోవా నేను అన్న మాట ప్రకారంగా సహాయం చేయడా? నీ లోటుపాటు తీర్చడా? నీ కన్నీళ్లు తొడవడా? నీ కన్నీళ్లు ఆనంద భాషలుగా మార్చలేడా? శక్తివంతుడైన దేవుడే కదా. ఆయన నామంలో ఏదైనా కార్యం చేయాలంటే ఎంతసేపు అంటే నిలబడేది మనం నిలబడి చూపించి ఆయన మెప్పిస్తే ఖచ్చితంగా జరగవా? జరుగుతాయి. కానీ వచ్చి కూర్చోవడమే కాదు, కానీ ఆయనకు రావాల్సిన చల్లవలసిన మహిమను మనం చెల్లేలా చేయాలని చేస్తే కనుక ఎక్కడైనా సరే మేమైతే సిగ్గుపడమండి. అయ్యారు కానీ మేము కానీ నడుగోడు మీద మొగోడు మీద పడమంటే పడిపోతాం. నిజంగా పత్రికలు ఇస్తాం, మేము అందరికి పత్రికలు ఇస్తాం, పంచుతూ ఉంటాం. కొంతమంది ఇలా చుట్టూ మొగానేసి పడతారు, పర్లేదండి.
ట్రైన్లో వెళ్ళినప్పుడు పత్రికలు ఇస్తే ఒక చెల్లి ఇలా 2 ముక్కలుగా చెప్పేస్తే ఇదివరకు మల్లయ్య గారు అయితే ఎలా ఉంటుంది? అసలు ఆలోచించండి, మామూలుగా ఉంటుందా? నేను అన్నాను, లేదమ్మా చెల్లి ఇచ్చాను ఇలాగే ఇచ్చాను, తీసుకున్నాను, ఏం మాట్లాడాలి. అక్కడే రాత్రి ప్రారంభం అవుతుంది చరిత్ర. దేవుని స్తోత్రం. అంటే అక్కడ ఎవరికి మహిమ తెచ్చామనా? అది మనం ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటామా? అంటే ఒక మాట అవుతాయంటే 2 మాటలు మనయే. ఇక అక్కడ దేవునికి మహిమ వచ్చిందా లేదా అవమానం వచ్చిందా? ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. మనం జాగ్రత్త పడాలి. దేవునికి రావాల్సిన మహిమను మనం ఖచ్చితంగా దేవునికి చెల్లించి ఆ నైవేద్యాన్ని చేతపుచ్చుకుని ఆయన అలంకరించుకుని దేవునికి సరికి రండి అంటే మనం కొంతమందిగానే కనపడుతున్నాం ఇక్కడ. మరి ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, పరిస్థితులు ఎంతమంది ఉన్నారు పక్కనే. మనం శుభ్రంగా తింటే వాళ్ళకు కూడా పెట్టొద్దా? మనకు దొరుకుతుంది, శుభ్రంగా భోజనం దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి. అంటే వాక్యం ఇవన్నీ దొరుకుతున్నాయి. కానీ మరి వారికి అవసరం లేదా? బాధ్యత మీది కదా. రేపు పొద్దున్న పక్కింటి వారికి చెప్పలేదని మిమ్మల్ని దేవుడు అడగడా? పాస్టర్ గారిని అడుగుతాడా? అయ్యా నేను చెప్పవలసింది చెప్పాను. నేను ఒకసారి చర్చిలో చాలాసార్లు ఇదే పోరాటం. ఏంటంటే ఇదే పోరాటం. ఈ పోరాటంతో ఒకటే చెప్పాను, యేసయ్య ఈరోజు ప్రసంగం చేశాను. ఎవరో లేదు, ఒకళ్ళు 2 ఉన్నారు కదా ప్రభువా. ఆ ప్రసంగం చేశాను. కాదు, ఒకళ్ళు 2 కదా ప్రభువా. కుర్చీలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ప్రకృతి విన్నది. రేపు నేనే సాక్ష్యం అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆకాశం భూమి కూడా సాక్షులుగా తీసుకొస్తాడు రేపు పొద్దుట. ఏమన్నా ఆయనకి చల్లవలసిన మహిమను చెల్లించడానికి ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది. ఆరాధించుకోవడానికి అవకాశం ఉంది. దేవుని కనపరచడానికి అవకాశం ఉంది. దేవుని స్తుతించడానికి అవకాశం ఉంది. రేపు పొద్దుట ఇలా కూర్చోడానికి ఇప్పటికే చాలా విషయాలు ఇప్పటికే చాలా దారుణమైన పరిస్థితులు పట్టు. ఏమంటే సభలు పెట్టుకుంటే ఇలా అడ్డుకుంటున్నారు. ఏమంటే ఇలా ఆరాధన కూర్చుంటే తిరగబడుతున్నారు. కానీ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? ఇంత ఘోరం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? ఈ ఆత్మ నశించిపోకూడదు. ఈ ఆత్మ నశించిపోకూడదు. ఒక మాట ఉంటుందండి బైబిల్లో. ఏమిటంటే దుష్టుడు దుష్టత్వములో ఉండి మరణించుట నాకు ఇష్టం కాదు. దుష్టుడు దుష్టత్వము నుండి మళ్ళుకొని నా దగ్గరికి రావడమే నాకు ఇష్టం అంట. ఏమంటే ఒకప్పుడు అందరూ తెలియదు కదా మనకేమో తెలుసా? యేసుబాబు అంటే తెలుసా? ఏమైనా ఆశ్చర్యపోయామా? ఏమీ లేదు. ఆయన ప్రేమించాడు కాబట్టి జాగ్రత్తగా మనల్ని ఆకర్షించుకుని ఎవరో ప్రార్థన చేస్తారు మన కొరకు. ఆ ప్రార్థన వల్ల మనం రక్షించబడి స్థలంలో కూర్చున్నాం. అలాగనే ఇతరుల కొరకు ప్రార్థించే బాధ్యత మీకు ఉందా లేదా? ఇతరులకు చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా? ఇప్పుడు బైబిల్ ఇంకో మాట చెప్పింది, గొర్రెనే కనాలండి. ఏమంటే మీరు బాధ్యత కలిగి ఇప్పుడైనా సరే కొంతమందిని ఆయన సన్నిధికి రండి అనే మాట ఉంది ఇక్కడ. ఆయన సన్నిధికి తీసుకురండి అని చెప్తున్నాను నేను. ఏమంటే ఎప్పుడు ఇలాగే కూర్చోవడం కాదు. ఖచ్చితంగా మీ కుటుంబాలు రండి. తర్వాత పక్కవారిని చూడండి. అనేక మందిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ ఆశీర్వాదం మీకు వస్తుంది. పరలోకంలో ధనవంతం కూర్చుకున్న వారు అవుతారు. దేవుని స్తోత్ర. ఇక్కడ మాకు లాభం ఏంటంటే లాభంతో పని సంబంధం లేదు ఇక్కడ. ఏమన్నా కోట్లు సంపాదించిన వాడు ఏమన్నా వాడి ప్రాణాలు కాపాడుకోకుండా, ఆస్తులు సంపాదించిన వాడు ఏమన్నా ప్రాణాలు కాపాడుకోకుండా ఏమీ లేదండి. నేను వెళ్తున్నామండి. వెళ్ళినప్పుడు ఎండలో పడి ఎంతో ప్రయాసపడి మరి పని చేస్తున్నాం. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ భారం అంటే ఇందాక చెప్పారు కదా అయ్యారు, సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ. ఇంకా ఇంకో మాట చెప్పిన మీ అయ్యగారు కావచ్చు, మేము వెళ్ళినప్పుడు అర్థమైన వాళ్ళు చాలా మంది చెప్పే మాట ఏంటో తెలుసా? అసలు సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళ పాదాలు మా ఇంట్లో మోపితే చాలు అనుకుంటారు. దేవుని స్తోత్ర. ఆ పాదాలు ఇంట్లో పెడితే చాలు, ఆ వ్యక్తి ఇంట్లోకి వస్తే చాలు, మా చరిత్ర మారుతుందని చాలా మంది అర్థం చేసుకున్నవాడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. ఇప్పుడు సాగుబడి అంటే విలువ లేని పరిస్థితులు. ఏదోలో వస్తున్నాడు, వెళ్తున్నాడు, అయిపోయింది కాదు. కానీ ఇక్కడ మహిమ చెల్లించాలి. ఇక్కడ మహిమ చెల్లించాలి. ఆయన మేము కలిసి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించి మెప్పించి ఆయన పూజించి సేవించి ఆయన గొప్ప చేయాలి.
అదే ఉద్దేశంతో ఇంత దూరం ప్రయాసపడి వస్తుంటే మరి మీరు మనం అందరము ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధ అలంకరణ ధరించుకుని మందిరానికి తీసుకుని రావాలి. పరిశుద్ధ అలంకరణ లేదండి ఇప్పుడు ఈరోజు. ఏమంటే పరిశుద్ధ అలంకరణ లేదు. కొన్ని సంఘాలు చూస్తుంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అప్పటి వరకు వాక్యం వింటున్నారు అంతే, ఆ తర్వాత వాక్యం పక్కన పెడుతున్నారు. ప్రతి మాట మనకేనండి దేవుడు రాయించాడు. నీ సన్నిధి ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు 3 టైమ్స్ అంటండి ఏంటి ఉదయం దినమునకు 7 మార్లు ఏమో స్తుతించాడు, 3 టైమ్స్ ప్రేయర్ చేశాడు, ఉదయము మధ్యాహ్నం సాయంకాలం. మరి దావీదు పనేమో లేదండి, ఏమంటే పనేమో లేదా దావీదుకి? ఉండదంటారా లేదా? అసలు మహారాజే కదా ఆయన, అసలు బిజీ షెడ్యూలే కదా. ఎవరైనా వచ్చినప్పుడు తీర్పు తీర్చాలి, ప్రతి ఒక్కరిని గమనించుకోవాలి. రాజు రాజ పరిపాలన చేస్తూ ఉంటే ఎంతో టెన్షన్స్ ఉంటాయి. కానీ అలాంటి వాడే దేవుడికి ముందు స్థానం ఇచ్చి ఆ స్థలంలో నిలబడి మహిమ చెల్లిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఆయన చెందవలసిన మహిమను నైవేద్యంగా అర్పించుకుంటున్నాడంటే కేవలం ఆయన ఎందుకు ఇలా చేశాడు అంటే, ఒకప్పుడు జస్ట్ ఎక్కడ ఉన్నాడంటే గొర్రెలు కాసుకునేవాడు. ఎక్కడ గొర్రెలు కాసుకునేవాడు అంటే విలువ ఉంటుందా? విలువ లేదు. మరి ఒకసారి మన ప్లాస్ కట్టితే మనం ఎక్కడి నుంచి వచ్చాం చూడండి. ఒకప్పుడు యారా అన్న పిలిచిన వాళ్ళు ఈరోజు పాస్టర్ గారు అంటే ఏమంటే ఎంత గౌరవం ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. రూపాన్ని మార్చాడు, పరిస్థితులు మార్చాడు, పద్ధతులు మార్చాడు, లోటుపాట్లన్నీ తీర్చాడు, నిలబెట్టాడు. ఒకప్పుడు చాటట్టుకుని బియ్యం చోటు బియ్యం తోడు బియ్యం అన్న రోజులు గుర్తు చేసుకోండి ఒకసారి. ఉన్నాయా లేవా? ఏంటంటే మాట్లాడలేదే? ఉన్నాయా? ఉన్నాయి కదా. ఏంటంటే ఒక జత బట్టలు వేసుకుని మరొక జత ఉతుక్కుని మరలా వేసుకున్న రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నా ఓర్న వర్షం వస్తే గిన్నెలు పెట్టుకున్న రోజులు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నాయా లేవా? ఏమంటాయి? ఖచ్చితంగా ఆ స్థానంలో నుంచి ఈ స్థానంలో నిలబెట్టింది నిన్ను నన్ను మన ఎందరిని ఎందుకు? ఆయన కోసం బ్రతుకుతామని. అది దావీదు ఎంత గురి కలిగిన వాడో తెలుసా? మొదటి స్థానము దేవునికి ఇచ్చాడు, 2వ స్థానం తను తీసుకున్నాడు. దేవుని స్తోత్ర. ఇప్పుడు మొదటి స్థానం మనం దేవునికే ఇవ్వాలి. హాస్పిటల్ పరిచర్యకి వెళ్తాను అండి. హాస్పిటల్లో నేను వెళ్ళొచ్చేస్తాను అయ్యాను. వెళ్ళొచ్చాను, అక్కడ చూస్తే ఎవరున్నారంటే అంత మనోళ్ళే. మనోళ్ళు అంటే మన పొలమే. మన పొలం అంటే మన యశ్వాబు అంటే ఏంటి ప్రభావం అంతా ఏంటి అంటే ఇంకా సరైన మెచ్యూర్లోకి రాలేదు. దేవునికి చెల్లించవలసింది చెల్లించలేదు, ఇవ్వవలసింది ఇవ్వలేదు. అందుకే ఇవన్నీ ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నాడు. అది అర్థం చేసినాడు. నిజమేనండి. ఇప్పుడు ఒక ఆలోచన చెప్తాను వినండి. కానుక అనేది దశభాగంలో ఉంది కదా, ఇవన్నీ నొక్కేసుకుని జాగ్రత్తగా తినేసి మొత్తం శరీరంలోకి వెళ్ళిపోతుంది కదా. ఈ దశభాగం వెళ్ళిపోతుంది, కానుక వెళ్ళిపోతుంది, అన్నీ వెళ్ళిపోతాయి. ఏంటి ఎక్కడికి రావాలని? మరి ఇక్కడ రాంది లోపలికి వెళ్ళిపోయింది అనుకో, ఎలా కక్కిస్తాడు? అది అర్థం చేసుకున్నాను. నిజంగా చెప్తున్నాను వినండి. నేను ఒకప్పుడు కూడా చాలా హాస్పిటల్కి డబ్బులు పోసిన వాడిని. ఈ సిస్టమ్ తెలీదు. తర్వాత ఇదిగో నా దర్శన భాగాన్ని దొంగిలించొద్దని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి మేము ఫాలో అవుతాం. మాస్టర్ గారంటే మేము ఫాలో అవుతాం. ఫాలో అయిన తర్వాత ఏంటండి, ఏదైనా కొంచెం అయితే రూపాయి టాబ్లెట్, 5 రూపాయల టాబ్లెట్ ఎత్తి ఇది అయిపోతుంది. లేదా ఆ టాబ్లెట్ వేయకుండా ఎస్ బాబా నేను రక్తం రాసుకున్నాను బాబా చూడు నాయన అంటే అక్కడితో కూడా క్లోజ్. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? నువ్వు చేయవలసింది చేసావు, ఇవ్వవలసింది ఇచ్చావు, నైవేద్యం ఇచ్చావు, మహిమ చెల్లించావు, మొదటి స్థానం ఇచ్చావు. అక్కడ ఊరుకుంటాడు దేవుడు. నిన్ను చూడ్డా, నీ కుటుంబాన్ని చూడ్డా? ఏమంటే అక్కడ నన్ను అదే చెప్పాను. యూట్యూబ్లో పెట్టాను కదా, యూట్యూబ్లో పెట్టాను. చిన్న వీడియో తీస్తాను. పొద్దున లేస్తారు, పొద్దున లేచి ఒక ఆయన పాము కరిచింది అన్నాడు, ఇంకొక ఆయనకి ఇంకోటి ఏదో కరిచిందని. అసలు ఏం చేస్తున్నారయ్యా మీరు? పొద్దున మంచం నుంచి లేచినప్పుడు మోకాళ్ళ మీద పడి దేవా రాత్రంతా కాబట్టి తెల్లారి ఈ రోజు ఇచ్చావయ్యా, ఈ దినం ఇచ్చావయ్యా, ఈ బతుకిచ్చావయ్యా అని చిన్న ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తే సాయంకాలం వరకు కాపుదలు ఉంటుంది కదా. మన బతుకులకి అది చేత కాదు.
అని చెప్పేసి డైరెక్ట్గా కాస్త కేకలేసి ఇప్పటి నుంచైనా మారండి, మీరు ఈ హాస్పిటల్లో తగలేసుకున్నారంటే కారణం ఏంటంటే ఆయనకి సెలవు వచ్చింది, ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. ఇది విషయం ఎంతలాగే అందరు చూడండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద గొప్పగా చెప్పుకోండి, మా ఓడికంటే హాస్పిటల్లో పెట్టామండి 5 లక్షలు అయిందండి. ఎంత? 5 లక్షలు అయింది, 50,000 అయిందండి, ₹1,00,000 అయిందండి. ఇలా ఎన్నో రకాలుగా పెద్ద స్టేజ్గా చెప్పుకుంటారు. కానీ అక్కడికి వెళ్లకుండా అదే ధనము, అదే ఒక సిస్టమ్ పెట్టిన దేవుడు సన్నిధికి తీసుకొచ్చిన తర్వాత చూడండి మీరు ఏమండి ఎంత చెప్పాడు, ఎంత ప్రేమించాడో ఆలోచన చేయండి. ఎంతంటే ₹100 సంపాదించి ₹90 ఏమో కానుకవ్వండి, ₹10 మీరు వాడుకోండి అని చెప్పాడు కదండి. ఏమన్నా అంతేనా? అంతేనా? ₹90 దశమాగా ఇవ్వండి, ₹10 ఏమో మీరు వండుకు తినండి అన్నాడా? ఎంత ప్రేమమూర్తి అంటే. ఆ ₹10 కూడా ఇవ్వలేకపోతే ఏంటంటే నైవేద్యం చేతపుచ్చుకుని పరిశుద్ధ అలంకరణతో మందిరానికి రండి అంటే ఖాళీగా ఊగించుకుంటూ వచ్చేస్తామండి. మేము హాస్పిటల్ పరిచయకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాడు దేవుడు మొదట, నువ్వు హాస్పిటల్ పరిచయకి వెళ్ళు, ఆ రోగుల మీద చేయించి ప్రార్థన చేయి, నేను స్వస్థపరుస్తాను. నేనన్నాను ఇలాగే వెళ్ళనన్నా. దేవుడికి స్తోత్రం. ఏమన్నాను? వెళ్ళనన్నా. మళ్ళా ఒక 6 months తర్వాత నా కాలింగ్ అంటే స్వరమే, వెళ్ళు రోగుల మధ్యలో స్వస్థపరుస్తాను నేను వెళ్ళాను. 10 సంవత్సరాల ముందు మాట ఇది. అంటే నేను చాలా మంది వెళ్ళి డబ్బులు చేస్తున్నారు అక్కడ, నాకు ఇష్టం కాదు, నేను అవమానం చేయలేను, అసలు నాకు వద్దు అన్నాను. అప్పుడు అన్నాడు, నువ్వు మాత్రము ఎవరి దగ్గర తీసుకోకు, నువ్వే అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు చూస్తే చిన్న సంఘం 700 పోగు చేసేవాడి హాయిగా 700 పోగు చేసి రసగులు ప్యాకెట్ కొని అందరికి పంచేయడం మొదలు పెట్టాను. నా ఆరోగ్యం బాగుపడతాం మొదలెట్టి. దేవుని స్తోత్రం. చూస్తారా? రసగులు ప్యాకెట్లు పంచడం మొదలు పెట్టాను. ఈ రోగం అంతా క్లోజ్ అయిపోయి మొత్తం రూట్లన్నీ మారిపోయింది. ఆయన దానికి ఇచ్చేస్తున్నాం, మన వరకు ఇచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ సిస్టమ్ తెలుసుకోండి. నువ్వు ఒకవేళ ఇవన్నీ కూడా సేవకుడు తినేస్తున్నాడు అనే భావం మాత్రం అనుకోకండి. రూపాయికి ₹10 వేసి మళ్ళీ ఖర్చు పెట్టే విధానమే తప్ప సేవకుడు ఏమీ ఆశించడం. ఒకవేళ అలా ఆశించాలంటే నా ఈ వేళ్ళకి బ్రాస్లెట్లు, మొత్తం ఉంగరాలు, మొహబంగరాలు మొత్తం చాలా ధరించేశాను నేను. చాలా ఉంది మొత్తం ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఆశలు లేవండి మాకు. పెట్టుకోవాలి, ధరించుకోవాలి ఆశలు లే. ఒకటే ఆశ ఏంటంటే అందరూ రక్షించుకోవాలి, అందరూ దేవుని సన్నిధిలో ఉండాలి, అందరూ దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, అందరూ దేవునికి సహవాసం కలిగి ఉండాలి. అనేక ఆత్మలు నశించిపోతున్న వారు రావాలి, కూర్చోవాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. ఇదే మా ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు ఈ మాటలు? ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఇస్తూ ఉంటే మంచిది, మహిమ చెల్లిస్తూ ఉంటే మంచిది, ఆయన ఆరాధిస్తూ ఉంటే మంచిది. ఈ కానీ ఎంత సమయం ఇవ్వగలుగుతున్నా దినంలో చెప్పండి. ఒక దినానికి ఎంత సమయం దేవుడికి ఇవ్వాలి? 2 గంటల 45 నిమిషాలు ఒక దినంలో మనం ఇవ్వాలి. 2 గంటల 45 నిమిషాలు సమయంలో ఖర్చు అవ్వండి, ధనంలో ఖర్చు అవ్వండి, దేవునికి ఇచ్చే విషయంలో ఖర్చు అవ్వండి. ఇవన్నీ కూడా మనం చేయవలసిన పని. ఎందుకంటే మనం నిలబడడానికి ఒక చట్టం ఉండేది. చట్టం ఒప్పుకోడు దేవుడు ఏదేం చేసినా. మనం అక్రమం చేసే వాళ్ళ గురించి ఏం చెప్పాడు? అక్రమం చేయవాళ్ళండి పోండి అన్నాడు. అంతా చేసి పోవడానికి మనం చిన్నదాంట్లో కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటామని చెప్పాడు కదా. కొంచెంలో నమ్మకంగా ఉంటాడు. ఇప్పుడు 100లో 10 వేసి ఇవ్వండి. తర్వాత 1000 అయితే ఎంత? 100 ఇప్పుడు 100 పర్లేదు ఆనించారు. కొన్ని 10,000 ఆదాయం ఇచ్చాడు కూడా ఎంత? అప్పుడు కొంచెం పెండింగ్ అవుతుంది అన్నమాట. ఇట్లాంటివి కాకుండా దేవుడికి ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వండి. మీరే ఒక కానుకగా అర్పణ అవ్వండి. మీరే సమయంలో కానుకగా అర్పణ అవ్వండి. మీ జీవితాలు, మీ కుటుంబ జీవితాలు మార్చుకుని మీ సన్నిధిలో కూర్చోబెట్టండి. దేవుడి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధ అలంకరించుకుని సర్వజనులారా రండి, సర్వజనులారా రండి, నా నామములకు చెందవలసిన మహిమను మీరు చెల్లించండి అంటున్నారు. ఇప్పుడు ప్రతిరోజు మేము ఏడుస్తాం. ఎవరు ఏడుస్తాం అంటే ఏదో కావాలని ముందు ఏడవ కానీ
ప్రభువా నేను ఆత్మని స్తుతించకుండా ఉండలేనయ్యా, నిన్ను మహిమపరచకుండా ఉండలేనయ్యా, నిన్ను ప్రకటించకుండా ఉండలేనయ్యా అని చెప్పి మళ్ళీ నేను ఏమంటాను తెలుసా, మమ్మల్ని మంచం మీద పడుకోబెట్టేస్తాము, పడుకోబెట్టుకో ఏంటి, రోగాలతో పడేస్తాము, పడగొట్టుకో, ఎందుకంటే మేము వెళ్తేనే పరిచయం అవుతుంది అని మళ్ళీ ఈ రూట్లోకి వస్తాను. అందుకే దేవుడు మన ఆలకించి మమ్మల్ని చక్కగా నిలబెట్టాడు. బలహీన సమయంలో కూడా బలపరిచి నిలబెట్టిన గొప్ప దేవుడు, శక్తివంతుడు ఆయనే నజరేడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే రేపు సండే వర్షిప్కి అందరూ రండి, కుటుంబాలతో రండి. ఇప్పుడు ఎక్కడైనా పెళ్లికి పిలిస్తే కార్డు ఇస్తే ఏం చేస్తాం చెప్పండి? మొత్తం ఎప్పుడు ఎక్కడ అడ్రస్ అన్ని కనుక్కొని మొత్తానికి దానికి ఎక్కడో రుజువు చెల్లిస్తారు కానుక, ఇది కట్నం. ఊరికే వచ్చారు కదా, వెళ్తాం ముందుగానే ఒక 500 1000 జాగ్రత్త పెట్టుకుని మొత్తం కుటుంబం దగ్గర అక్కడికి వెళ్ళి అందరితో సంతోషించి వస్తే ఆ సంతోషం ఎంతవరకు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని కుటుంబంతో అనుభవించండి. ఇది కావాలి. దీన్ని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇది అందుకే సాధన చేయాలి. ఒకేసారి నిలబడలేదు. ఒక ఆయన అన్నాడు, సాధన చేయకురా అన్నాడు కూడా సాధ్యం కానిది లేదురా అన్నాడు. సాధన చేసుకోవాలి. సాధన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నశించిపోతున్న వరకు విజ్ఞాపన, ఇవన్నీ ఒకరి పక్షంగా విజ్ఞాపన చేస్తుంటే బలి అర్పణ జరుగుతూ ఉంటుంది. ఒక్క వ్యక్తిని కదిలించాలంటే ఇక్కడ కొంచెం కదిలించడమే. సన్నిధిలో కొంచెం పలానా కుటుంబం డాడీ కొంచెం చూడండి, ఆయన చెప్పినవి అనట్లేదు అని రిక్వెస్ట్ పెట్టండి. ఏంటి, మీరికి నలిగిన నైవేద్యంతో అక్కడ అర్పణ అయిపోతూ ఉంటే, ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు రాగా ఖచ్చితంగా వస్తారు. అందుకొరకే మనం ఏం చేయాలంటే ప్రతి కుటుంబాన్ని తెచ్చుకుని పెట్టాలి, సన్నిధిలో పెట్టాలి, విజ్ఞాపన ఇలా చేయండి. చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మేము కూడా చేసేది అదే. ఎన్ని కుటుంబాలను అన్ని కుటుంబాలు కొన్ని గంటలు కూర్చుని మేము ఆయనకి రావాల్సిన భయమును చెల్లించడానికి మేము ఇష్టపడుతున్నాం. అందుకే పూజలో ఆయన సన్నిధిని మనుకుడి అంటున్నాడు. ఇప్పుడు భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? అసలు తల్లిదండ్రులు అంటే భయం ఉందా? సమాజం అన్నా భయం లేదు. విచ్చలు పెడతాను. ఈరోజు లోకంలో చూస్తుంటే అసలు ఒకప్పుడు రూట్స్ కానీ పద్ధతులు కానీ ఏమి లేవు. తల్లిదండ్రులను సన్మానించండి అంటే ఇప్పుడు తన్ని తాకలేస్తున్నారు బయటికి కదా. ఇప్పుడు పిల్లలకి ఏమైనా చెప్పగలుగుతున్నారా మీరు? 10th క్లాస్ ప్రారంభం నుంచి ఎంత ఘోరమైన వీడియోలు చూస్తున్నామో తెలుసండి, చాలా ఘోరం. భార్యాభర్త బంధం ఎప్పుడో వివాహం జరిగేదాకా కూడా తెలియదు, ఎవరో చెప్తే కూడా. అట్లాంటిది ఈ రోజున అట్లాంటిది ఏమి లేదు. మొత్తం నాశనం అయిపోయింది, సమాజం నాశనం అయిపోయింది. మనం బాగు చేసుకోవాలంటే మన కుటుంబాల ముందు బాగు చేసుకోవాలి. సన్నిధిని వనుకోండి అంటే వణికేవాళ్ళు తక్కువైపోయారు, ఎదిరించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏమంటే లేదా దేవుడు సన్నిధిలో ముందు వచ్చి అన్ని పొందుకుని వెళ్ళిపోయి తర్వాత ఏదైనా నష్టం వస్తే ఆ నష్టాన్ని బట్టి దేవుడు నాకేం చేశాడని తిరుగుబాటు చేసేవాడు కూడా ఉన్నారు. ఏదేమైనా ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా వదిలిపోవాలి, ఇది కూడా గుర్తు చేసుకోండి. అలా దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉంటే ఎస్తేరు ప్రార్థన చేసింది. కృతజ్ఞత కూడికలో ఇప్పుడు ఎందుకు ఈ భారం అంటే కాస్త మీరు నిలబడితే అనేక మంది నిలబడతారు, మీరు నిలబడితే మీ కుటుంబాలు నిలబడతాయి. నిజంగా నేను వచ్చేలాగానే మాట చెప్పాను, వచ్చిన వారంతా మీరు ధన్యులు. దేవుని స్తోత్ర. వచ్చిన వారు మీరంతా ధన్యులు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన మహిమ చెల్లించిన ఆయన సన్నిధిని చేరుడి అంటే చాలా రావాలి. మేము మా పాస్టర్ అమ్మ నేను కూడా విశ్వాసులుగా ఉన్నప్పుడు ఏమంటే మేము తాడేపల్లి కూడా వెళ్ళేవాళ్ళం. రవికుమార్ గారు మా దైవశాఖలు ఎండ వాతావరణంలో కూడా బండి తోలుకెళ్ళేవాడు. ఓరు వర్షం వస్తే వెళ్ళేవాడు. ఎందుకంటే సన్నిధిలో చక్కటి వాక్యము చెప్పే సావుకులు మీకు ఇచ్చారు ఇక్కడ, అనుభవం కలిగిన సావుకులు ఇచ్చారు మీకు ఇక్కడ. ఈ మాటలను ఏ రోజుని పెడసమని పెట్టవద్దండి. ఆ రోజు మేము వెళ్ళాము, నేర్చుకున్నాము. ఏమంటే ఒక్కొక్క రోజుని వెళ్ళడానికి బండి పెట్రోల్ ఖర్చులు కూడా డబ్బులు లేవు కాదు. అయినా సరే నేర్చుకోవాలనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళాం, లోబడ్డాం, వణికాం. ఆయనకి చేయవలసిన మహిమనంతా ఇచ్చాం. నిలబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్ర. అలాగా ఎన్నో కార్యాలు దేవుడు చేయాలి అని మీ జీవితంలో ఆలోచన ఉంది. మీ కుటుంబంలో వివాహాలు జరిగిన పిల్లలకు
ఒక రూట్లో రావాలి, గృహం కట్టుకోవాలి, నిలబడాలి. అన్నీ నిలబడాలంటే ఒకటి మార్గం, ఇక్కడ సన్నిధిలో ఉండడమే. వనకాలి, భయపడాలి, మొదటి స్థానం ఇవ్వాలి. చూడండి, అయ్యగారు ఇక్కడ 9 గంటలకు ఇప్పుడు ఆరాధన టైం అంటే ఆ టైంకి 1 నిమిషం ముందే ఉండాలి తప్ప తర్వాత రావడానికి లేదు. ఇప్పుడు పాస్టర్ గారు ముందు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన ప్రార్థన చేసుకునే తర్వాత అప్పుడు రాజకీయంగా వస్తున్నారండి. ఇప్పుడు ఏం చేస్తాం ఏమండి? అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడదాం, ముందుకు వెళ్దాం. ఈ మాటలన్నీ కూడా మనం ఉదయంలో భద్రపరుచుకుందాం. మొన్న 31వ తారీఖు కూడా మా జీవితంలో జరిగిన విషయాల్ని ఒక సాక్ష్యము పాట రాయడం జరిగింది. ఆ పాట పాడేసుకుని ఇక ముగించుకుందాం.